నమస్తేనే. నమస్తే అన్న. మీ పేరు? నా పేరు రవి నాయక్. వ్యవసాయం పని చేస్తాను. వ్యవసాయమా? ఏం పంట వేసినావు? అని ఇప్పుడైతే ఒక ఎకర పొలం వదిలేసిన, ఒక ఎకర పొలం జొన్నలు అవి సగం సగం వేసిన. కోతకు వచ్చిందా వరి? మరి కోసేసినాం ఆల్రెడీ. ఎట్లా 500 బోనస్ ఇస్తామన్నారు కదా, ఇచ్చిరా? ఎక్కడ 500 లేదు, 5 రూపాయలు లేదు మాకైతే బోనస్. లేదా? లేదు. గిట్టుబాటు ధర కల్పిస్తాం బోనస్ అన్నారు. ఇప్పుడు వచ్చిన కాడికి గిట్టుబడి ధర లేదు, మాకైతే ఏం లేదు. ఇప్పుడు చేసిన కష్టం వరకు ఇక కోసేసినా కుప్ప వేసినాం అంతే. ఇక ఇంకా అమ్ముడు పోలేదు. ఐకేపీ స్టార్ట్ అయినాయా? ఏం లేదన్నా. లేదా? లేదు. సరే, ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ ఉండే ప్రభుత్వం, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది. ఎట్లా అనిపిస్తుందా? అనిపిస్తుందా? గతంలో బీఆర్ఎస్ వచ్చినా కానీ అప్పుడు రైతు బంధు కానీ ఎప్పుడు వస్తుండే, కానీ ఇప్పుడు కాంగ్రెస్ అయినా కానీ ఇప్పుడైతే ఏం లేదన్నా. ఏం లేదు. రైతు బంధు ఇవ్వలేదా నీకు? పడలేదు. ఎంత ఉంది పేరు? నీ పేరు మీద? మా నాయన పేరు ఉంది 4 ఎకరాలు. ఏం పడలేదు. పడ్డదంటారు కదా కొంతమంది. 4 ఎకరాలు 3 ఎకరాల వరకు పడింది. అది 4 ఎకరాల పైన దాటింది పడలేదు. పడతాయేమో కదా ముంగట. పడవచ్చు కానీ ఇప్పుడైతే పడలేదు. సరే, ఏది మంచిగా అనిపిస్తుంది మరి? అప్పుడు మంచిగా ఉండేనా? అప్పుడే మంచిగా అనిపిస్తుంది. అప్పుడే మంచిగా. సరే, ఇప్పుడు ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి కదా. ఇప్పుడు పార్లమెంట్ అంటే మనకు ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి. కాంగ్రెస్ నుండి రంజిత్ రెడ్డి ఉండు, క్యాసన్ జ్ఞానేశ్వర్ ఏమో బీఆర్ఎస్ నుండి ఉండు, బీజేపీ నుండి కొండ విశ్వేశ్వర రెడ్డి ఉండు. ఎవరు గెలుస్తారు? రంజిత్ రెడ్డి అయితే మనకు అప్పటి నుంచి గెలిచినప్పటి నుంచి ఇప్పటి వరకు మా నియోజకవర్గం కానీ నాగరం మా ఊర్లోకి అయితే రాలేదు. మా మండలం కూడా రాలేదన్నా. ఎక్కడన్నా? ఇంతకుముందు వేసిన మన కొండ విశ్వరెడ్డి మా ఊరుకు రోడ్ వేసి 40 లక్షలు పెట్టి రోడ్ ఇప్పించిన గతంలో. అప్పుడు వేసిన. ఇప్పుడైతే రాలేదు. మీ ఊరికి లైట్లు వేయించిన, తాండాలకు లైట్లు వేయించిన అంటున్నారు. ఎక్కడన్నా? ప్రతి తాండాకు. ఇప్పుడు తాండా లైట్ వేసేది కానీ ఇప్పుడు అంది మొత్తం మోడీ ప్రభుత్వం నుంచి వస్తుంది. ఇప్పుడు తాండా ఇప్పుడు ఉపాధిగా ఏదైనా కానీ ఇప్పుడు తాండాకైతే మోడీ నుంచే బియ్యంలో వచ్చింది, బియ్యంలో కానీ అన్ని అప్పటి నుంచి. ఎవరు గెలుస్తారు అనుకుంటున్నాను? ఇప్పుడు కొండ విశ్వేశ్వరరెడ్డి గెలిచాను. మరి నా క్యాసన్ జ్ఞానేశ్వర్ బీఆర్ఎస్ అయితే మనకు తెలియదు. పేరైతే విన్నా కానీ మనిషి ఎక్కడ ఉండదో తెలియదు మనకు. అభ్యర్థి తెలియదు అంటున్నావు? బీఆర్ఎస్ అభ్యర్థి తెలియదు అన్న. పార్టీ తెలుసు. మరి మీ ఎమ్మెల్యే తరఫున అటు ఎత్తారంటారు కదా. ఏమన్నా? ఎమ్మెల్యేనా? మా ఎమ్మెల్యే గెలిచినప్పుడు ఇప్పుడే తిరగలేదు. ఇప్పుడే అన్న అక్కడి నుంచి ఎప్పుడు వస్తారన్న? అంతే. ఒకటి అనుకున్నట్టు మార్పు లేదా? ఏం మార్పు లేదు. ఇది కూడా ఇప్పుడు మన బీజేపీ వచ్చినాం అనుకో, ఇది ఎక్కడ పోతుంది మనకు తెలియదు. ఇక కాంగ్రెస్ ఎక్కడ పోతుంది, బీఆర్ఎస్ ఎక్కడ పోతుంది. సరే, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ లోలకి ఎత్తా అంటున్నావు? ఇప్పుడు కొండ విశ్వేశ్వరరెడ్డి పక్క గెలుస్తాడు. నేనే ఇప్పుడు నా స్వయంగా నేను బూత్ అధ్యక్షుడు. నేను మా తండాల మా ఊర్లలో 1200 ఓట్లు. 1200 ఓట్ల వల్ల 3 భాగం చేసినాం మేము. అంటే కొన్ని కాంగ్రెస్, కొన్ని బీఆర్ఎస్, కొన్ని మనకు బీజేపీ. 900 ఓట్లు పడినాయి మా కౌంటింగ్. అంటే దాంట్లోకి వెళ్ళి మాకు 422 ఓట్లు వచ్చినాయి. మాకు అందుకు లీడ్ వచ్చినాం మేము గట్టిగా. నేను ఏకగ్రీవంగా వార్డు నెంబర్. నేను ఏకగ్రీవంగా పక్కా. కాంగ్రెస్ ఉన్నా బీఆర్ఎస్ ఉన్నా కానీ మనకు బీజేపీ. మన రక్తం ఎట్లా ఉందో ఎర్ర రక్తం, ఆ బీజేపీ కూడా ప్యాకెట్ కూడా మనకు అంతే. ఎంతకంటే హిందుత్వం అన్న. హిందుత్వం బాగా పోతుంది. కరెక్టేనా? ఓకేనా? థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.